హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. నేను అర్చన. అందరూ ఎట్లా మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాం. మరొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్. అండ్ నేను ఇట్లాంటి ఒక రోజు వస్తుందని అస్సలు అనుకోలేదు. ఇది నా లాస్ట్ వ్లాగ్ ఈ ఛానల్లో. సో ఎందుకు ఏంటిది లాస్ట్ వ్లాగ్ అని ఎందుకన్నా ఈ కారణాలన్నీ నేను ఈ వీడియోలో షేర్ చేసిన. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ అందరికీ, నన్ను ఇప్పటివరకు సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను అసలు ఈ వీడియో చేయకపోయాను, బట్ నా ఛానల్లో 3000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. సో అంతమందికి నేను ఆన్సరబుల్. ఇట్లా సడన్గా చెప్పకుండా చేయకుండా వీడియోస్ పెట్టకపోతే ఎవరికి ఏం అర్థం కాదు కదా. సో అందుకనే చెప్దామని డిసైడ్ అయినా. బట్ యాక్చువల్లీ ప్రాపర్గా ఒక మంచిగా ఏమంటారు డైరెక్ట్గా మాట్లాడుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా. ఏంటిది ఇది సంగతి అని ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకున్నా. బట్ అస్సలు టైం మేనేజ్ అవ్వట్లేదు. సో అందుకనే వ్లాగ్ షూట్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నా. లేదంటే ప్రాపర్గా వీడియో చేద్దామని ప్లాన్ ఉండే, బట్ అస్సలు అవ్వలేదు. సో వీడియో ఎందుకు లాస్ట్ వ్లాగ్ అని అంటున్నా అంటే, సో లాస్ట్ ఒకటి మా పాపని ఎత్తుకొని ఒక వీడియో చేసిన, దానికి స్ట్రైక్ పడిందని నేను ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేసిన. బట్ దానికి మేము అప్పీల్ చేసినాము. అసలు దాంట్లో ఏమీ లేదు, అసలు అందులో చైల్డ్ సేఫ్టీ గురించి ఏమీ లేదు, అలా పిల్లల్ని ఇబ్బంది పెట్టింది ఏమీ లేదని మేమైతే వాళ్ళకు మెయిల్ పెట్టినాము. అండ్ అప్పీల్ కూడా చేసినాము స్ట్రైక్ కోసానికి. సో వాళ్ళు ఏం చెప్పారంటే, మీకు 48 అవర్స్లో మెయిల్ వస్తుంది, మీ స్ట్రైక్ కోసానికి అప్పీల్ అయిందా లేదా మీ మెయిల్ అనేసి వాళ్ళు మళ్ళీ మాకు కింద వాళ్ళు మనకు మెసేజ్ చేస్తారు కదా. సో అక్కడ వాళ్ళు చెప్పారనమాట, 48 అవర్స్ కాదు, జనవరిలో పడింది. సో అప్పీల్ అయ్యి ఉంటే ఒకవేళ మనకు అప్పీల్ అయితే 1 వీక్లో తెలిసిపోతుంది అప్పీల్ అయిందా లేదా అనేసి. సో అప్పీల్ 1 వీక్ వెయిట్ చేసినాను నేను, అప్పీల్ అవుతుందా లేదా. వాళ్ళు మెయిల్ వస్తుంది, అప్పీల్ అయిందా లేదా, మెయిల్ వస్తుంది అని చెప్తారు. సో వీఆర్ స్టిల్ వెయిటింగ్ అనమాట. దానికోసానికి వెయిట్ చేసినాం. సో నేను డైలీ పోస్ట్ చేసే వీడియోలు కాస్త 1 వీక్ ఒకటి, 4 డేస్కి ఒకటి అట్లా అయిపోయింది. బట్ షార్ట్స్ పెంచిన నేను. సో ఈలోపు సబ్స్క్రైబర్స్ నన్నా పెంచుకుందాము అనేసి నేను షార్ట్స్ ఎక్కువ చేయడం చేసిన. ఈ లాస్ట్ 3 మంత్స్ నుంచి, 3 మంత్స్ కాదు యాక్చువల్లీ 2 మంత్స్ నుంచి నేను షార్ట్స్ ఎక్కువ చేయడము స్టార్ట్ చేసిన. సబ్స్క్రైబర్స్ కూడా బాగానే పెరిగారు. సో మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు సో 90 డేస్ అయిపోయింది. సో దానికి అప్పీల్ అయ్యి ఉంటే ఈ పాటికి స్ట్రైక్ కూడా పోయిండే, ఛానల్ నుంచి పోతుండే. బట్ అసలు అది అప్పీల్ అవ్వట్లేదు. వాళ్ళు ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తారో ఏమీ తెలియట్లేదు. ఎప్పుడు చెక్ చేసినా కూడా మళ్ళీ వాళ్ళకి ఎన్నిసార్లు మెయిల్ పెట్టినాము, అసలు నో రెస్పాన్స్, ఏం రెస్పాన్స్ కావట్లేదు. అదే మెయిల్ వస్తుంది, మీకు మెయిల్ వస్తుంది అప్పీల్ అయిందా లేదా అనే సంగతి మేము మెయిల్ చేస్తామంటే అసలు వాళ్ళు మెయిలే చేయట్లేదు. సో అది వాళ్ళు ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి, మనం పెట్టిన అప్పీల్ వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసిన తర్వాత 90 డేస్ టైం పడుతుంది. సో వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ 90 డేస్ అయిపోయింది, ఆ స్ట్రైక్ వచ్చినప్పటి నుంచి ఇప్పటికి 90 డేస్ అయిపోయింది. వాళ్ళు ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తారో తెలియదు. యాక్సెప్ట్ చేసిన తర్వాత 90 డేస్ అంటే ఇది చాలా అసలు ఎప్పటికి అవుతుందో కాదో కూడా తెలియదు. సో ఆన్సర్ లేని క్వశ్చన్ లాగా ఎన్ని రోజులు వెయిట్ చేస్తాం చెప్పండి. నేనేమనుకున్నా అంటే, సో ఇట్లా కాదు, సో ఆపేద్దాం ఇంకా వీడియోలు. సో వీడియోలు అయితే ఆపేద్దాం. అసలు అవ్వట్లేదు, నాకైతే చాలా హెక్టిక్గా అనిపిస్తుంది. అంటే ప్రెషర్గా, స్ట్రెస్ లాగా ఫీల్ అయిపోతున్నా నేను. సో దానికోసానికి ఆపేద్దాం అనేసి డిసైడ్ అయినా. సో అందుకే అసలు వీడియోలు ఏమీ పెట్టట్లేదు. ఇంకా ఆపేస్తే అసలు ఫలితం లేనప్పుడు ఈ ప్రయత్నం వేస్ట్ కదా, ఎందుకు వృధా ప్రయత్నం అనిపించి నేను ఇంకా స్టాప్ చేద్దామని డిసైడ్ అయిపోయి అసలు స్టాప్ చేసేసిన వీడియోలు, షార్ట్స్. లాస్ట్ 1 వీక్ నుంచి అయితే డ్రాఫ్ట్లో ఉన్నాయి, అప్పుడొకటి పోస్ట్ చేయడం తప్ప చేసి పోస్ట్ చేసినవి ఏవీ లేవు. సో నాకే అనిపించింది అనమాట, సో ఇట్లా కాదు, ఇట్లా సడన్గా మానేసి ఏమి చెప్పకుండా మానేస్తే ఎవరికైనా ఎట్లా అర్థమవుతుంది, ఏమి అర్థం కాదు కదా. అందుకనేసి చెప్దాం, ఒకటి ప్రాపర్గా వీడియో చేసుకొని చెప్దాం అనుకున్నా, కుదరలేదు. అండ్ ఇంకొకటి ఏం డిసైడ్ అయినామంటే, నేను యాక్చువల్లీ మా వారు వద్దన్నారు అని నేను, సో కొత్త ఛానల్ పెట్టుకుందాము, ఈ ఛానల్లో చేయకపోతే ఏంది, కొత్త ఛానల్ పెట్టుకుందాము. ఇంకా మంచిగా నాకు అప్పుడు బేసిక్స్ ఏమి జస్ట్ ఎడిటింగ్ కొద్దిగా తెలిసినప్పుడే నేను ఛానల్ పెట్టిన. ఇప్పుడు ఛానల్ గురించి పూర్తిగా తెలుసు, ఎడిటింగ్ తెలుసు, అన్నీ చేసుకోవడం తెలుసు. సో వర్క్ నేర్చుకున్న తర్వాత ఎందుకు వదిలిపెట్టాలి, ఏమి తెలియనప్పుడే ఎంటర్ అయిపోయినాము. అంటారు కదా, మునిగిన తర్వాత నిండా మునిగినానికి చలేం పెడుతుంది అనేసి. సో ఆల్రెడీ దిగిపోయినాం ఇందులోకి. మళ్ళీ బ్యాక్ స్టెప్ వేస్తే నాకే అనిపిస్తుంది అనమాట. నేను స్టార్ట్ చేసినప్పుడు చాలామంది నెగిటివ్గానే మాట్లాడారు అనమాట. అవసరమా నీకు అంతా, ఎందుకు ఇదంతా, అయ్యేది కాదు పోయేది కాదు, ఇదేదో అన్నారనమాట. ఎందుకు అనేసి
అండ్ మా వారు బాగా సపోర్ట్ చేసినుండే, నువ్వు చేసుకో ఎవరేమనుకుంటే నీకేంది అనేటోళ్ళు అనుకునే ఉంటారు, వాళ్ళు ఏమి వచ్చి మనకు హెల్ప్ చేయరు, నీకు వచ్చి ఏం హెల్ప్ చేయట్లేదు కదా వాళ్ళు అనుకొని నేనున్నా కదా, ఐ మీన్ నేనేమనట్లేదు కదా, నేనే ఎంకరేజ్ ఇస్తాను వాళ్ళతో, నీకేం నేను కదా ముఖ్యం అన్నట్టుగా ఆయన సపోర్ట్ చేసినుండే. సో ఆయన పుషప్ తోటే నేను ఇప్పటిదాకా రాగలిగిన. సో కొత్త ఛానల్ పెట్టుకుందామని మైండ్లో ఉండే వారితో డిస్కస్ చేసిన. సో ఇక దీంతో అయితలేదు కదా, అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు, దీనిది ఏం క్వశ్చన్ మార్క్ లాగా అయిపోయింది, నేను పెట్టాలనా వద్దా అది ఏ క్వశ్చన్ మార్క్ లాగా అయిపోయింది. సో అందుకనేసి ఆయన ఉండి మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేస్తావా, బాగా కష్టమైపోదా నీకు, మళ్ళీ అవర్స్ కంప్లీట్ కావాలి, సబ్స్క్రైబర్స్ రావాలి అనేది ఆయన కొంచెం మళ్ళీ నువ్వు లోగా ఫీల్ అవుతావేమో, ఫస్ట్ స్టార్టింగ్ మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయాలంటే మళ్ళీ ఇంత కష్టపడాలన్నా అన్నట్టుగా ఆయన అనుకున్నారు. నేనేమనుకున్నా, నాకైతే నమ్మకం ఉంది, నేను అన్న ఆయనతోటి అసలు 3000 సబ్స్క్రైబర్లు ఇప్పుడు రావడానికి నాకు చాలా టైం పట్టింది, ఆల్మోస్ట్ 2 years పట్టిందనే చెప్పాలి ఇంత సబ్స్క్రైబర్ రావడానికి. సో అప్పుడు నాకు ఏం తెలియదు, ఎట్లా సబ్స్క్రైబర్లను పెంచుకోవాలి ఏంది సంగతి తెలియదు కాబట్టి ఇంత టైం పట్టింది. సో ఇప్పుడు తెలుసు కదా నాకు. సో నేను మా వారితో ఛాలెంజ్ కూడా చేసిన, నేను వితిన్ 90 daysలో 1000 సబ్స్క్రైబర్ని చేస్తా, వాచ్ అవర్ కంప్లీట్ చేస్తా, ఇవన్నీ చేస్తా అని నేను ఆయనతో ఛాలెంజ్ చేసి మరి ఇప్పుడు ఈ కొత్త ఛానల్ పెడుతున్నాను అనమాట. సో ఈ పాత ఛానల్ లాగానే ఈ ఛానల్ కూడా సపోర్ట్ చేస్తారని, ఆయన నన్ను ఎంకరేజ్ చేస్తారని, మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలి ఏంటనేది కూడా కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో మీద ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరి. సో నా కొత్త ఛానల్ యొక్క లోగో అవన్నీ నేను ఈ వీడియోలో వేస్తాను, వెళ్ళి ఒకసారి ఆ ఛానల్ కూడా, మన కొత్త ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరు సపోర్ట్ ఉంటేనే నేను ముందు పోగలుగుతా, లేదంటే ఇక కామెంట్ చేసిన వాళ్ళు అందరూ ఏమంటారు, వాళ్ళంతా నిజమైపోతుంది అన్నమాట, మంచిగా అయిందా అన్నట్టుగా అవుతుంది, లైక్ నవ్వేటోళ్ళ ముందట జారి పడ్డట్టుగా అయిపోతుంది నా పని. సో అట్లా అస్సలు చేయకండి నన్ను అయితే. సో మన కొత్త ఛానల్ కూడా మీరు సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ అందరి విషెస్ నాకు కావాలి, సో మన కొత్త ఛానల్ కూడా కావాలి. సో ఫాస్ట్గా దాన్ని మానిటైజేషన్ చేసేసుకుందాం. సబ్స్క్రైబర్స్ అనేది నాకైతే నథింగ్ అనిపిస్తుంది, వాచ్ అవరే మెయిన్ ముఖ్యము. సబ్స్క్రైబర్స్ ఈజీగా వస్తారు విత్ షార్ట్స్ తోటి అని నాకు అర్థమైపోయింది. సో కొత్త ఛానల్లో అయితే రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి. నేనైతే 16th ఈ మంత్ 16 నుంచి వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేస్తా. సో ఆ ఛానల్ లోగో ఎట్లుండబోతుంది, ఛానల్ ఓవర్వ్యూ అనేది నేను ఇక్కడ వేస్తాను లాస్ట్లో చూడండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా ఇదే లాస్ట్ టైం అనుకుంటా ఈ ఛానల్ పేరు చెప్పడము. సో చాలా బాధగా ఉంది నాకైతే, అసలు ఒక కూతుర్ని అత్తవారింటికి పంపించినంత బాధగా ఉంది నాకైతే, బట్ తప్పట్లేదు. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మళ్ళీ కలుసుకుందాం, అప్పటిదాకా చూస్తూనే ఉండరు. సుధార్చన రెడ్డి, నేను అర్చన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. బాయ్.